హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నాంది తరపు నుంచి అయితే అక్క వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ నాంది తరపు నుంచి అయితే మాకు మొక్కల్ని ఏ విధంగా వాటిని మరి చేస్తే మనకు ఎక్కువగా మరి దిగుబడి అయ్యే అవకాశం ఉంటుందని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళైతే మాకు ట్రైనర్స్ అనమాట. మా యొక్క ట్రైబల్స్ ఎక్కువగా అరకు, పాడేరు, చింతపల్లి వీటిలో అయితే వీళ్ళు ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మొక్కల విషయంలో అయితే వాటిని ఏ విధంగా మనం పెంచాలి, ఏ విధంగా ఎరువు వేయాలి, వాటిని ఏ విధంగా అయితే మనం చేస్తే మనకి ఎక్కువగా కాపు వస్తుంది అన్న దాని గురించి చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్. మీకు వీడియో రూపంలో అయితే నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నాంది తరపు నుంచి అయితే సిస్టర్ వాళ్ళు వచ్చి మాకు చక్కగా మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ విధంగా గతం వేస్తే అవి మనకి ఎక్కువగా రాబడి వచ్చే అవకాశం ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా మీరు కూడా. ఇటువంటి వీడియోస్ మీకు నచ్చితే మరి లైక్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వీళ్ళైతే ఎక్కువగా మొక్కల విషయంలో అయితే మాకు ఎక్కువ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. ఇటువంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరి అక్క అయితే మొత్తానికి అన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ విధంగా మనము మరి ఎరువునైతే చుట్టూగా ఒక గొయ్యి తీసిన తర్వాత వాటిని ఈ విధంగా వేసి పూడ్చిన తర్వాత అయితే ఎండాకులు మరి అందులో కప్పాలి, పేర్చాలని చెప్పింది. తర్వాత పచ్చి మొక్కలు అయితే ఏముంటాయి తీసేయాలి అని చెప్పింది. దానివల్ల మొక్క చక్కగా మరి పండించే అవకాశం ఉంటుందని చెప్పింది ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.